హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ అశ్విని ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి. సో మా ఓపీడీకి వచ్చే కపుల్ చాలామందికి ఏంటంటే చిన్న చిన్న కంప్లైంట్స్తో వస్తారండి. అందులో ఏంటంటే ఆడవాళ్ళలో డిస్పేరియూనియా అంటే భార్యాభర్తలు కలవటానికి ఇబ్బందిగా ఉండటం, పెయిన్ఫుల్గా ఉండటం, చాలా తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు కొంతమంది. దీన్నే మనము డిస్పెరూనియా అని సైంటిఫిక్ టర్మ్లో అంటాము. సో ఏంటి డిస్పెరూనియాకి కారణాలు ఏమో ఉండొచ్చు ఏంటంటే, సో చాలా లిస్ట్ ఆఫ్ కారణాలు ఉంటాయండి. డెఫినెట్గా సైకలాజికల్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా వాళ్ళకి ఏమన్నా డిసీజెస్ ఏమన్నా ఉన్నా, ఏమన్నా పెథాలజీ ఏమన్నా ఉన్నా పెల్విక్ రీజన్లో ఏమవుతుందంటే అది వాళ్ళకి కొంత డిస్పెరూనియా అనేది ఉంటుందండి. సో ఈ డిస్పెరూనియా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు డెఫినెట్గా సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ గైనకాలజిస్ట్, మీరు ఎవరి దగ్గర అయితే ఓపెన్ అవ్వగలరో, సో మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ దగ్గర కానీ లేదా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర కానీ వస్తే ఏంటంటే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది తెలుస్తుంది. సో కారణం ఏంటి అని తెలుసుకుని దాని వేలో మనం ట్రీట్మెంట్కి వెళ్తే సో మనకి ఫలితం అనేది బాగుంటుందన్నమాట. సో డిస్పెరూనియాకి కారణాలు ఏమవ్వుండొచ్చు అని మనము డయాగ్నోస్ చేయాలంటే, ఒకటి డెఫినెట్గా ఫిమేల్ని ఆడవారిని ఏంటంటే మనము ఒకసారి ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు బ్రీఫ్ హిస్టరీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రీవియస్గా వాళ్ళు మెన్స్ట్రల్ సైకిల్స్ అని వాళ్ళకి ఎప్పటి నుంచి నాట్ ఓన్లీ డిస్పెరూనియా, వాళ్ళకి ఏమన్నా మెన్సెస్ అప్పుడు న్యాచురల్గానే ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఏమన్నా పెయిన్ఫుల్ పీరియడ్సా, లేకపోతే మెన్సెస్ అప్పుడు తీవ్రమైన నొప్పి రావటం, అలాగే తర్వాత ఏంటంటే కలవటానికి ఇబ్బంది పడటం. సో ఇలా కలవటానికి ఇబ్బంది పడుతున్న చాలా చాలా మటుకు ఏంటంటే దా ప్రెగ్నెన్సీకి కూడా ప్లాన్ చేసుకోలేరు. అంత పెయిన్తో కూడా కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. సో డెఫినెట్గా ఏంటంటే మీరు మీ గైనకాలజిస్ట్ దగ్గర రావటం వల్ల ఏంటంటే ప్రాబ్లం ఏంటా అనేది మనము తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. సో మేము ఏంటంటే ఇలాంటి కంప్లైంట్తో వచ్చే వాళ్ళకి ఒక చిన్న ఎగ్జామినేషన్ అనేది చేస్తాం. సో అబ్డామినల్ ఎగ్జామినేషన్ తర్వాత చిన్న పర్వైజైనల్ ఎగ్జామినేషన్ అండి. తర్వాత స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చూస్తాము. చూసిన తర్వాత ఏంటంటే మాకు యాజ్ సచ్ కొంత అవగాహన వస్తుంది. సో ఇది కారణం ఉండొచ్చు. దాని తర్వాత ఏంటంటే అవసరమైతే వాళ్ళకి అల్ట్రాసౌండ్ కూడా చేస్తాం. ట్రాన్స్‌వెజైనల్ స్కాన్. సో ట్రాన్స్‌వెజైనల్ స్కాన్ చేయడం వల్ల ఏమవుతుందనంటే వాళ్ళ పెల్విక్ ఆర్గాన్స్ అనేవి మాకు క్లియర్‌గా కనపడతాయి. సో యుటరస్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా, తర్వాత మనకి ఓవరీస్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా, ఇవన్నీ తెలుసుకోవటానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఏంటంటే దీనివల్ల ఏంటంటే మనకి కారణాలు ఏంటి అనేది తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఏమన్నా పిఐడి అనమాట, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఏమన్నా ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నా ఏమవుతుంది అంటే వీళ్ళకి డిస్పెరూనియా అనే కంప్లైంట్ పెరుగుతుంది. అది సడన్గా ఒక రోజులో రాదు. సో ఫస్ట్‌లో ఉండదు. ఆ తర్వాత వాళ్ళకి డెవలప్ అవుతుందనమాట. సో మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్ కొంతమందికి ఉండదండి. తర్వాత ఎక్కువ అవ్వటం వల్ల ఏంటంటే వీళ్ళకి ఏమైనా రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, వెజైనా దగ్గర, యోని దగ్గర ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అది ఆ ఇన్ఫెక్షన్స్ యుటరస్‌కి పాకి ఆ తర్వాత ట్యూబ్స్ దగ్గరికి వెళ్ళి ఓవరీస్‌ని కూడా వాటిని కూడా ఇన్ఫెక్ట్ చేయడం వల్ల ఏంటంటే డెఫినెట్‌గా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది వాళ్ళకి. సో ఇలాంటి పిఐడీకి డెఫినెట్‌గా ట్రీట్మెంట్ ఉందండి. సో పిఐడి మనం కనుక్కోవాలంటే ఒకటి స్కాన్‌తో పాటు వాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ కౌంట్స్ ఎలా ఉన్నాయో చూడాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి అవసరమైతే కల్చర్ కూడా పంపిస్తాము. సర్వైకల్ స్వాబ్స్ అన్ని తీసి కల్చర్ పంపిస్తాం. సో దీంట్లో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారనేది మనకు క్లారిటీ వచ్చి, సో దేనికైతే ఏ మెడిసిన్స్‌కి అయితే వాళ్ళు సెన్సిటివ్ అవుతారో ఆ మెడిసిన్స్ మేము ట్రీట్మెంట్‌లో పెడితే ఏంటంటే డెఫినెట్‌గా ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఏదైతే ఉందో, ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో తగ్గి, తర్వాత వీళ్ళకున్న కంప్లెయింట్ డిస్పెరూనియా కలవటానికి, భార్యాభర్తలు కలవటానికి ఏదైనా ప్రాబ్లమ్ డెఫినెట్‌గా 100% తగ్గుతుందండి. సో దెన్ దే క్యాన్ హ్యావ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆల్సో. సో ఈ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాన్ని క్యూర్ చేసుకుంటే వాళ్ళు న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బావుంటాయి. సో తర్వాత పిఏడియే కాకుండా కొంతమందికి ఏంటంటే ఈ మెన్సెస్ అప్పుడు పెయిన్ ఉండటం, తర్వాత కలవటానికి పెయిన్ ఉండటం, తర్వాత వాళ్ళు డిస్చీజియా అంటాము, యూరిన్‌కి వెళ్ళటానికి ఇబ్బంది పడటం, సో కూడా పెయిన్‌ఫుల్‌గా ఉండటం. సో దీనికి కారణాలు ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అండి. ఎండోమెట్రియోసిస్ అనేది ఈ మధ్య కాలంలో కొంచెం ఇంక్రీజ్ అయింది దాని ఇన్సిడెన్స్.
ఇదేంటంటే మనకి మెన్సెస్ కొంతమందిలో ఏంటంటే బ్లడ్ అయితే ఏదైతే ఉంటుందో అది బయటికి రాకుండా కొంతవరకు యుట్రస్లోనే ఉండిపోవటం, అక్కడి నుంచి అది ఓవరీస్కి, తర్వాత ట్యూబ్స్కి, తర్వాత లోపల పొట్టలో అలా ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పెయిన్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. మెన్సెస్ ముందు పెయిన్ రావటం, మెన్సెస్ అప్పుడు పెయిన్ రావటం, కలవటానికి ఇబ్బంది పడటం ఇలాంటివి ఉంటాయండి. సో దీన్నే మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. దీనికి కూడా డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉందండి. మెడికేషన్తో మనం తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం అవసరమైతే ఒక్కొక్కసారి ఇంజెక్టబుల్స్ కూడా ఇస్తాము. అవసరమైతే ఒక్కొక్కసారి లాప్రోస్కోపీ చేసి కూడా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఏంటంటే ఎండోమెట్రియోసిస్ కూడా డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంటుందండి. సో అదేంటంటే మనము కొంతవరకు పేషెంట్ మా దగ్గరికి వస్తే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట కారణం ఏంటి అనేది. సో ఆ వేలో మనం ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు. సో అదర్ కారణాలు ఏముండొచ్చు, ఏమన్నా వాళ్ళకి సెప్టమ్స్ ఉన్నా, కలుస్తున్నప్పుడు ఏమన్నా అడ్డుగా అక్కడ ఏమన్నా కండ కింద ఏమన్నా ఉన్నా దాన్ని సెప్టమ్ అంటారు. సో దానివల్ల కూడా కలవటానికి ఇబ్బంది అవుతుంది. తర్వాత ఏమన్నా అక్కడ ఏమన్నా ఆర్గాన్స్ లైక్ పాలిప్స్ ఏమన్నా డెవలప్ అయినా సర్విక్స్ దగ్గర అప్పుడు కూడా పెయిన్ఫుల్ ఉంటుందండి. తర్వాత ఏమన్నా వల్వల్ రీజన్లో ఏమన్నా సిస్ట్స్ ఏమైనా ఉన్నా, బార్తోలిన్ సిస్ట్ కానీ, బార్తోలిన్ యాబ్సెస్లు కానీ, అవి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వాటి వల్ల కూడా వాళ్ళు కలవటానికి ఇబ్బంది అవుతుంది. వన్స్ మా దగ్గరికి వచ్చి ఎగ్జామిన్ చేసుకుంటే కారణం ఏంటి అనేది తెలిసి దానికి ఒక షార్ట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వాడి అవసరమైతే చిన్న సర్జరీ ద్వారా దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు డెఫినెట్గా ఆ కంప్లైంట్ నుంచి బయటికి, సో దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్ అనమాట. సో ఇలా కారణాలు చెప్తా ఉంటే మనకు ఓవరీలో ఏమన్నా ఒక్కొక్కసారి ఏమన్నా కాయల్లా కాసిన పెద్ద పెద్ద ఓవేరియన్ సిస్ట్ కానీ, లేకపోతే హైడ్రోసాల్పింగ్స్ కానీ వీటి వల్ల కూడా కొంతమందికి సో క్రానిక్ పెయిన్ ఉంటుందండి, కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది. సో దానివల్ల కూడా కొంతవరకు వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇదేంటంటే మనము స్కాన్లో తెలుసుకుని అవసరమైతే మెడిసిన్స్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మెడిసిన్స్ వల్ల అవ్వకపోతే సర్జరీకి కూడా వెళ్ళాల్సింది. సర్జరీ ద్వారా ఆ పెథాలజీ ఏది ఉందో మనం క్లియర్ ఆఫ్ చేస్తే వాళ్ళకి ఈ కంప్లైంట్ నుంచి బయటపడవచ్చు. సో ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. దీనికి కూడా వేరియస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో వన్స్ మా దగ్గర అప్రోచ్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకి ట్రీట్మెంటు అందుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా న్యాచురల్గానే కాకుండా కూడా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ వాళ్ళు ఇమీడియట్గా కన్సీవ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.